ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కూటమి ప్రభుత్వంలో డామినేషన్ ఎవరిది? జనసేన బీజేపీ మనసులో మాటేంటి? సుపరిపాలన తొలి అడుగులో కేవలం టీడీపీ మాత్రమే ఎందుకు జనంలో ఉంది? ప్రస్తుతం ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలవుతోంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అయితే కూటమిలో ఉన్న జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఇందులో అంతగా భాగస్వామ్యం కావడం లేదని సమాచారం. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కార్యక్రమానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయినా ఎప్పటినుంచో కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి టీడీపీదే అప్పర్ హ్యాండ్ అనే అభిప్రాయం బీజేపీ జనసేనలో ఉంది. కూటమిలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కాలని, పదవుల్లో ఇతర అంశాల్లో కూటమి పొత్తు ధర్మాన్ని పాటించాలని కమలం నేతలు ప్రతిసారి అంటుంటారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలి అన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యలు కూటమిలో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన కూడా ఇదే ఒపీనియన్ ని కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేసింది. పొత్తులో సమన్వయం అవసరమని పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడల్లా అంటుంటారు. పరస్పరం గౌరవంతో ఉంటేనే పొత్తు ధర్మం పాటించినట్టు అని కూడా చెబుతుంటారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సీఎం చంద్రబాబు మాత్రమే వెళ్తుంటారు. కూటమిలోని మిగతా పార్టీల నేతలెవరూ ఆయనతో ఉండరు. ఈవెన్ బీజేపీ నేతలు కూడా రారు. బాబుతో పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లలేదనే అభిప్రాయం కూడా జనసేన నేతల్లో ఉంది. ఒకరిద్దరు జనసేన ఎమ్మెల్యేలు ఇదే మాట బాహాటంగా చెబుతుంటారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ డామినేషన్ తట్టుకోలేమని అంటుంటారు. బీజేపీ నాయకులది ఇంచుమించు ఇదే అభిప్రాయం. సహజంగానే ఎక్కువ స్థానాలు ఉన్న పార్టీయే ప్రభుత్వంలో డామినేటింగ్ గా ఉంటుంది. అయినా కొన్ని కీలక అంశాల్లో తమకు కూడా భాగస్వామ్యం కావాలని జనసేన బీజేపీ కోరుతున్నాయి. భూ సమీకరణ లాంటి అంశాలకు సంబంధించి కూటమిలోని ఇరు పార్టీలు అడ్డుపడుతున్నాయని ఇంటర్నల్ టాక్. ప్రాధాన్యత, భాగస్వామ్యం ఉందని చెప్పడం కోసమే అడ్డుకుంటున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది. అల్టిమేట్ గా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పెద్దగా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. కాకపోతే తమకు కూడా ప్రయారిటీ ఉండాలని చెప్పడం కోసమే బీజేపీ, జనసేన నేతలు ఇలాంటి స్టాండ్ తీసుకుంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కూటమి సర్కార్లో రెండు పార్టీలు తమ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్లాడుతున్నాయని అంతర్గత సంఘర్షణలను బట్టి తెలుస్తుంది.